సొల్యూషన్ 10 సార్లు చెప్తాను, ఒకే సొల్యూషన్. ఏం తెలుసా? జరుగు జగన్, జరుగు జగన్, జగన్ ఇంక నువ్వు జరిగాయి. జూన్ 4వ తేదీ కుర్చీ ఖాళీ చేయి జగన్. జరుగు జగన్, జరుగు జగన్, కుర్చీ ఖాళీ చేయి జగన్. జరుగు జగన్, జరుగు జగన్, పక్కకి జరుగు జగన్. జూన్ 4వ తేదీన కుర్చీ ఖాళీ చేయి జగన్. ఈ దీంట్లో మనం ఓటేస్తేనే మన హక్కులు, మన కాళ్ళ కింద భూమి ఉంటుంది. లేకపోతే మన బతుకు, ఈ పదం వార్తకు విజయంది, మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎనీ క్వశ్చన్ సార్? ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు డేటాని డిస్ప్లే చేయాలి. ఇది ఇప్పుడు కాదు, 1998లోనే చంద్రబాబు గవర్నమెంట్లోనే కార్డు అందించారు. అప్పటిదాకా డిజిటలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిందే దాన్ని టీడీపీ. డిజిటలైజేషన్ చేసిన దాన్ని ఎవ్వరూ కాదనరు. స్టాంప్ పేపర్ ఇస్తారు, ఆ స్టాంప్ పేపర్ని డిజిటలైజ్ చేసి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మీకు ఏమంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పోయి ఇంత రుసుము కడితే పాత ట్రాన్సాక్షన్స్ కొనుక్కునేవాడు. ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో ఏముందంటే ఆటోమేటిక్గా మొత్తం వస్తుంది. సో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఐప్యాక్ సంబంధించి ఒకటి మీకు గుర్తుండే ఉంటుంది. గత జూన్ ఆ ప్రాంతంలో మనం ఇస్తాం. ఈ వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల డేటా మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేసేవయ్యా అంటే ఈ రోజుకి చెప్పట్లేదు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్లో స్టోర్ చేయొచ్చు కదా. మధ్యలో ఐప్యాక్ ఎందుకు వస్తుంది? రామ్ ఇన్ఫో అనేవాడిని మధ్యలోకి తెచ్చి వాడికి సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ఇచ్చి, అందుకే నేను అడుగుతున్నాను, ఈ క్రిటికల్ ఎవరికి ఎంత డబ్బులు ఇస్తున్నారు? సో గవర్నమెంట్ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు కదా. ఇచ్చి ఆ డేటా మొత్తం ఐప్యాక్కి వెళ్ళి, ఐప్యాక్ వాళ్ళు ప్రొఫైలింగ్ చేస్తారు. 360 డిగ్రీస్ ప్రొఫైలింగ్ చేశారు. ఎవరు వీళ్ళు, ఏం పేపర్ తెప్పించుకుంటారో, ఎవరు వీళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంట్లో పెళ్ళయిందా లేదా అమ్మాయికి అన్న విషయాలు కూడా తీసుకుంటున్నారు. అదే మన పవన్ కళ్యాణ్ చెప్పింది, ఇంత లెవెల్లో చేస్తున్నారు అని చెప్పి. సో ఈ దీంట్లో వచ్చేటప్పటికి అది మన యొక్క ప్రాణాలకు సంబంధించిన ఇష్యూలు, ఇది మన యొక్క జీవనోపాధికి సంబంధించిన ఇష్యూలు. ఈ పర్టికులర్ దీన్ని మేము మాకున్న సమాచారం మేరకు చెప్పినట్టుగా ఈ క్రిటికల్ లెవెల్లో ఒకవేళ డిజిటలైజ్ చేసి పెట్టామనుకోండి, అది కాలిఫోర్నియాలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సర్వర్ రష్యాలో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే. కానీ మన ఆదాయంలో అయితే లేదు కదా, గవర్నమెంట్ ఆదాయంలో అయితే. ప్రైవేట్ వ్యక్తుల భూముల్ని ప్రభుత్వం వేరే వ్యక్తుల దగ్గర ఎందుకు దాచిపెడుతుంది? ఇది నేను వ్యక్తిగానే భావిస్తాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవడో వాడు దీనికోసం ఒక సంస్థ పెట్టుకున్నాడు, వాడికి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. దాంట్లో మార్చేయడం అనేది 5 నిమిషాల పని. ఏ సాఫ్ట్వేరు తెలిసిన వాడు కూడా లోపల ఉండే పేర్లు మార్చేయడం అనేది చాలా 5 నిమిషాల పని. ఏ ఫోటోషాప్ తెలిసిన కూడా ఒక క్షణంలో మార్చేస్తాడు. మీకు నాకు ఏ విధమైన డౌట్ రాకుండా మార్చేస్తాడు. రెండో విషయం ఏంటంటే, నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. నేను ఎవరు, నా వయసు ఎంత, మా అమ్మ నాన్నలు ఎవరు, నేను ఇంతమంది ఎక్కడ ఉన్నాను, ఈ భూమి ఎక్కడుంది, ఈ భూమి చుట్టుపక్కల ఉండే 5-6 ఇది ఎంత అంటే దాన్ని ఉత్తరం దక్షిణం ఇట్లాంటి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ మొత్తం డీటెయిల్స్ ప్రైవేట్ సంస్థల్లోకి చేతుల్లోకి ఎందుకు పోవాలి? గవర్నమెంట్లో ఎన్ఐసి ఉండగా ఎందుకు ప్రైవేట్ సంస్థల్లోకి పోవాలి? వాళ్ళకి తగిన ప్రోటోకాల్స్ ఉన్నాయా? ఆ ప్రోటోకాల్స్ ఏమని మీరు చూసారా? నా భూమిని నేను అక్కడ పెట్టేటప్పుడు ఆ ప్రోటోకాల్స్ ఏంది మీరు మాకు బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఇంత 35 అక్షరాల్లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు